శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేటువంటిది కూడా ఇచ్చిన. ఈ ధనత్రయోదశి తిథికి డబ్బు ఆకర్షణకి లక్ష్మీదేవికి ఏంటి సంబంధం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ధనత్రయోదశి రోజు చేసే ఆ పూజలకి ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఆ రోజున్న ముహూర్త బలం ఏంటి, గ్రహస్థితులు ఏంటి? ఇప్పుడు మనం ఒక పూజ చేయించుకున్నాం, దీని ఎక్స్పైరీ డేట్. చీపురు కొంటారు, చీపురు మహాలక్ష్మి అంటారు. ఏంటి చీపురుకు మహాలక్ష్మికి సంబంధం ఏంటి? ఆమెకు ఉండేటువంటి శక్తి అది. ఆమె చీపురు చాటా. విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, ఇట్లా రకరకాల ట్రేడ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఈ ధనత్రయోదశి రోజు వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన వస్తువులు కొనాలా? మనం ఏ వృత్తి అయితే చేస్తున్నామో ధనత్రయోదశి రోజు కొనకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? అస్సలు కొనకూడనివి. కొనకూడని వస్తువులు అంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమయ్యే పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? పాత పాట ఒకటి గుర్తుకొస్తుంది, శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు. సో వాస్తు ప్రకారం కూడా ఏ దిక్కున పూజ చేయాలి, ఇంట్లో ఏ దిక్కున డబ్బు దాచుకుంటే అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఇప్పుడు నిజానికి నేను పూజ చేయమనేటువంటి చోట అసలు పూజా గదిలే ఉండవు. ధనత్రయోదశి వస్తోంది, ఏం కొనాలి, ఏం చేయాలి, చాలా సందేహాలు ఉన్నాయి కదా, తీర్చుకుందాం ఇవాళ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం చుట్టూనే మన ప్రపంచం అంతా తిరుగుతుంటుంది. కానీ ఆ లక్ష్మి ఒక చోట నిలవదు, వచ్చినా చేజారిపోతుంటుంది. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు, ఆ ధనాన్ని ఎలా సంపాదించాలో తెలియదు. చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటాం, కానీ ఆ లక్ష్మీదేవి మన దగ్గర నిలవదు. మరి అసలు ధనం అంటే ఏంటి? ధనం అంటే బంగారమా, కరెన్సీనా, లేదంటే మనలో నిగూఢంగా దాగి ఉండేదైనా శక్తి? అసలు ఏంటి? మరి ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలన్నింటినీ ఇవాళ ఛేదిద్దాం. మనతో ఎవరున్నారో చూడండి. నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు, మనందరి ఫేవరెట్ నంబర్ 1 ఆస్ట్రాలజర్, అట్లాగే వేదాంగాల్ని పఠించిన ఇంజనీరింగ్ స్టూడెంట్, నంబర్ 1 స్టూడెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఆధ్యాత్మికంగా ఆయన ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించారో మనం చూసాం, ఎన్నో ఇంటర్వ్యూలు. సో ఇవాళ ధనత్రయోదశి రహస్యాలన్నీ, ఆ లక్ష్మీ పూజ ఎలా చేయాలి, ఇట్లాంటి ఎన్నో విషయాల్ని ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజుల తర్వాత అవునండి. మీ అపాయింట్మెంట్ దొరక్క చాలామంది మమ్మల్ని మామూలు తిట్టట్లేదు. ఎందుకో ఒక మాట చెప్తే మేము కూడా ధైర్యంగా ఉంటాము. లేదండి, ఈ మాసాలన్నీ కూడా భాద్రపద మాసం, నవరాత్రులు, మహాలయ పక్షాలు, అమ్మవారి నవరాత్రులు, చండీ హోమాదులు, అది అయ్యి మరలా ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం, లక్షపత్రి పూజలు, ఇవి ఏవోటి నడుస్తాం. అది కాబట్టి మమ్మల్ని తిట్టకండి దయచేసి. వారి ఆధ్యాత్మిక శక్తులను ప్రోధి చేసుకుంటేనే మనకు ఉపయోగపడతారు. కాబట్టి కొంచెం ఆలస్యమైన మనకు అందుబాటులోకి వస్తారు. కాబట్టి కొంచెం సమయం పాటించండి, అంతే కదా గురుగారు? రైట్. సో గురూజీ, ధనత్రయోదశి వస్తుంది, దీపావళి, ఇప్పుడు అన్ని అద్భుతమైన పండగలు. డబ్బుకు లక్ష్మీ పూజలు చేస్తారు, మహాయాగాలు, యజ్ఞాలు చేస్తారు ఈ సమయంలో. అసలు ధనం అంటే ఏంటి గురూజీ? అసలు లక్ష్మీ పూజ దేనికోసం చేయాలి? లక్ష్మి, ఇప్పుడు చూడండి, లక్ష్మీ యోగము, లేకపోతే మహాలక్ష్మీదేవి ఆరాధన, ఇలా ఆ పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం. మీరు అన్నారు, ఈ ధనం అంటే ఏమిటి, అసలు సంపాదన, సంపద అనేటువంటి మాటలన్నీ ఏమిటి? నిజానికి మీరు ఇందాక అన్నట్టు డబ్బు ఒకటే ధనము అనేటువంటిది కాదు. ఓకే. మరి ఒక మనిషి ధనాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి? ఇప్పుడు ధనం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా కరెన్సీ, ఆస్తి, స్థిరాస్తి, చరాస్తి, ఇంకోటి. కానీ అంతరాల్లో గనక వెళ్ళి చూస్తే ధనం అంటే ఏంటి అంటే పోగొట్టుకోలేనటువంటిది. ఓకే. అసలు అది ఉంటే అన్నీ ఉన్నట్టే మన దగ్గర, కానీ అది పోదు. మీరు ఇందాక చెప్పారు, లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది, ఓ చోట ఉంటుంది, ఓ చోట ఉండదు. ఆవిడని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి లక్ష్మిని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆవిడ ఒక చోట ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నిజానికి అసలు అంత మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరే ఆమె లేదు, వచ్చేసింది.
ఓకే. ఒక మహర్షి తన యొక్క పాదస్పర్శ చేత వక్షస్థలం మీద తన్నేయడని చెప్పి ఆవిడ బాధపడి ఆ స్థానాన్ని వదిలిపెట్టి వచ్చేసింది. అంతటి శ్రీమన్నారాయణుడి దగ్గరే లక్ష్మి లేనప్పుడు మనబోటి సామాన్యుల దగ్గర ఆవిడ ఎలా ఉంటుంది? నిజమే కదా. ఆయన కూడా కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సి వచ్చింది ఆ ధనం. మరి ఏ ధనము గొప్పది, ఏ ధనము అసలైనటువంటి ధనము, ఏ ధనము సంపద అంటే నచోరహార్యం నజరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి. నచోరహార్యం, ఎవ్వడూ మీ దగ్గర నుండి దాన్ని దొంగిలించలేడు. నజరాజహార్యం, నీ దగ్గర ఇంత డబ్బు ఉంది నువ్వు ఇంత పన్ను కట్టు, లేదా నీ దగ్గర ఇంత ఉంది కాబట్టి నువ్వు ఇంత జిఎస్టీ కట్టు అని ఇంకొకడు అనలేడు. నభ్రాతృభాజ్యము, ఇది తండ్రి దగ్గర నుండి నువ్వు పొందావు కాబట్టి దీంట్లో సగభాగం నాకు వస్తుంది అని తమ్ముళ్ళు అన్నయ్యలు కూడా అడగలేరు. నచభారకారి, నీ దగ్గర ఇంత సంపద ఉన్నా కూడా అది మీకు భారంగా ఉండదు. వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం, ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేటువంటి సంపద ఒక సంపద ఉన్నది. విద్యాధనం సర్వధన ప్రధానము, అది విద్యాధనము. విద్యాధనమే సర్వధన ప్రధానం. ఆ విద్య అనేటువంటిది ఉంటే అన్ని ధనాలు కూడా వీడి దగ్గరికి వచ్చి చేరుతాయి. అది అసలైనటువంటి ధనము. వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం, ఖర్చు పెట్టే కొద్దీ ప్రపంచంలో పెరిగేది ఏదైనా ఉంది అంటే విద్యే. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తుంటే పెరుగుతుంది. నచోరహార్యం, మీ దగ్గరున్న విద్యను నేను దొంగిలించలేను. నజరాజహార్యం, మీరింత చదువుకున్నారు, ఇన్ని పీజీలు చేశారు కాబట్టి ట్యాక్స్ కట్టండి అని గవర్నమెంట్ అడగలేదు. నా భ్రాతృభాజ్యం, తమ్ముళ్ళు పంచుకోలేరు. నచభారకారి, ఎన్ని డిగ్రీలు పెరిగినా అది ఏమి భారం కాదు, అది ఇంకా శోభిల్లుతుంది మనకి. అది అసలైనటువంటి ధనము. విద్యాధనం సర్వధన ప్రధానము. అందుకనే అర్ధాగమో నిత్యమరోగతాచ ప్రియాచ భార్య ప్రియవాదితాచ వశ్యస్య పుత్రో అర్ధకరీచ విద్య. అర్ధకరీచ విద్య అంటే మీ దగ్గర ఉన్నటువంటి విద్యని ధనము కింద మార్చుకోగలిగేటువంటి శక్తి ఉండాలి. అది వాడు తెలివైన వాడు, వాడు లక్ష్మి. ధైర్యలక్ష్మి అంటారేమో అనుకున్నా. ధైర్యలక్ష్మి చాలా గొప్పది. ఏది పోయినా ధైర్యలక్ష్మి పోనటువంటి వాడు ధైర్య సాహస్య లక్ష్మి, అది లక్ష్మీ స్వరూపమే. కానీ ఈ విద్యాధనమే అన్ని ధనముల కన్నా గొప్పది. విద్యాధనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ విద్యా సౌరభం చేత అందరినీ వాడు ఆకర్షించగలుగుతారు. కాబట్టి అన్ని ధనాల్లో కల్లా గొప్పది విద్యాధనం. ఆ ధనాన్ని సంపాదించుకున్న వాడే లోకంలో చాలా గొప్పగా. అదే అసలైన సంపద, అదే అసలైన లక్ష్మీదేవి. అదే కదా, దాన్ని ఎవడూ దొంగిలించలేడు. ఈ శ్లోకం దాని గురించే చెప్పబడింది. వండర్ఫుల్. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడం, చంద్రుడు ఆవిర్భవించడం, కల్పవృక్షం, ధన్వంతరి, అంటే దీనికి ఏమన్నా ఈ వరుస క్రమానికి ఏదన్నా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందా గురూజీ? చాలా ఉన్నది. మన ఋషులు చెప్పినటువంటి ఏ విషయమైనా సరే దాంట్లో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి. క్షీరసాగర మథనము దేని గురించి ప్రారంభం గావించబడింది? అమృతం కోసమని ప్రారంభం చేయబడింది. దేవతలు, రాక్షసులు అసలు దీన్ని సంపాదించుకోవాలి. అసలు ఈ అమృతం కోసం ఎందుకు వాళ్ళు కలవలసి వచ్చింది? అసలు ఎందుకు ఈ అమృతం కావాలి అంటే అమరత్వము కోసం. ఆ అమరత్వము కోసము, ఆ అమర లక్ష్మి కోసమని ఇది ప్రారంభం చేశారు. చేస్తే ఈ దేవతలు రాక్షసులు కలిపే చేయాలి. అంటే దేవతా ప్రవృత్తి ఉన్నది, రాక్షస ప్రవృత్తి ఉన్నది. మధ్యలో ఒక సర్పము, ఒక గొప్ప సర్పము, దాని కింద కూర్మావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సపోర్ట్, ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. పైన గొప్ప పర్వతం, మందర పర్వతం. చిలుకుతున్నారు, మధ్యలోంచి అనేక రకాలైనటువంటివి ఉద్భవిస్తూ ఉన్నాయి. వీళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అమృతం. కానీ మధ్యలో ఏమొచ్చింది? కామధేను వచ్చింది, కల్పతరువు వచ్చింది, లక్ష్మీదేవి వచ్చినది, అలాగే దానిలోంచి హాలాహలం వచ్చినది. అంటే చివరిలో ధన్వంతరి వచ్చారు, ఆయన అమృతాన్ని తీసుకుని వచ్చారు. ధన్వనాగా ధన్వనాజింజ ఏమా అని ఋగ్వేదాంతర్గతమైనటువంటి మన్యుసూక్తం చెప్తోంది ఆయన గురించి. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు గనక కామధేనువు దగ్గర ఆగిపోయారు అనుకోండి, అమృతము అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళలేడు కదా. కల్పతరు వచ్చింది, కామధేను వచ్చింది, మనం ఏడితే అది ఇస్తోంది, ఇంకా మనకి మిగతావి ఎందుకు? ఇక్కడతో ఆగిపోతే తర్వాతది రాదు. లక్ష్మీదేవి వచ్చింది, మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది, ఇక్కడతో ఆగిపోతే తర్వాత రావు. చంద్రుడు వచ్చాడు, హాలాహలం వచ్చాడని చెప్పి, హాలాహలం వచ్చిందని చెప్పి భయపడి ఆ కార్యాన్ని అక్కడితో వదిలేస్తే అమృతం రాదు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై ఆరంభించి పరిత్యజంతులు విఘ్నాయాత్తులై మధ్యములు అని చెప్పి మనకు పద్యం చెప్పారు. అంటే వీళ్ళు ప్రారంభం చేసినటువంటిది ఫైనల్ గా ఒక డెస్టినేషన్ కి మనం వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చేటువంటి వేటిని కూడా వాళ్ళు ఆశించి
అక్కడ కార్యాన్ని ఆపకూడదు. ఓకే. ఆరంభంలోనే హాలాహలం వచ్చింది కదా అని చెప్పి విఘ్నం వచ్చింది కదా అని మానేయకూడదు. దానికి తరుణోపాయం సంపాదించుకుని ముందుకు వెళ్ళాలి. ఈ క్షీరసాగర మథనం అంతా అదే చెప్తోంది. ఓకే. ఒక పని నువ్వు ఫైనల్గా ఒక డెస్టినేషన్ పెట్టుకున్నావు, మధ్యలో సుఖపడ్డానికి కష్టపడ్డానికి ఏం వచ్చినా సరే నువ్వు బెదరకుండా అక్కడ సేద తీరకుండా ముందుకు సాగిపో. ఇదే మనకి సుందరాకాండ కూడా చెప్తోంది. ఆంజనేయ స్వామి వారు ఈ సముద్రాన్ని లంఘించి అటుపక్కకి వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో స్టార్టింగ్లోనే మైనాక పర్వతం వస్తుంది పైకి, సేద తీరమంటాడు, తీరడు. ఆ తర్వాత ఆయన్ని భయపెట్టేటువంటివి, ఆయన్ని అడ్డుకునేటువంటివి చాలా లభిస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఆయన ఆగకుండా ఫైనల్గా అటుపక్కకి వెళతారు. అది క్షీరసాగర మథనమైనా సుందరాకాండలో ఈ లంక దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదైనా సరే ఒకటి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు మధ్యలో సుఖం వచ్చినా లేకపోతే బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆగకుండా ఫైనల్గా దానికి చేరాలి. అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం. ఆ చివరికి వెళితేనే కానీ, అంతే కదా, మనం ఏదైనా ఒక ఆట ఆడుకుంటాం, ఇది పరమపద సోపాన పట్టణం, దాని పైకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ పామింగ్ వేసింది కదా అని చెప్పి మనం బాధపడకూడదు, నిచ్చినెక్కాం కదా అని చెప్పి సంతోషపడకూడదు. అరుకాసురుడు మింగేస్తాడు చివరికి వెళ్ళేసరికి. అలాగే ఈ క్షీరసాగర మథనం ఏం చెప్తోంది అంటే ఫైనల్కి నువ్వు రీచ్ అవ్వు. మధ్యలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా బాధపడకు. అందుకనే ఒక కొటేషన్ ఉంటుంది, పరిగెట్టు, నడు, పాక్కుంటూ వెళ్ళు, కానీ వెళ్ళడం మాత్రం ఆపకు. ఫైనల్ గా నువ్వు అనుకున్నది చెయ్యి. అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. వండర్ఫుల్. ఈ ధనత్రయోదశి తిథికి డబ్బు ఆకర్షణకి లక్ష్మీదేవికి ఏంటి సంబంధం? ఆ రోజే ఎందుకు లక్ష్మిని ఆవాహన చేసుకోవాలి, పూజలు చేయాలి, ఏంటి? త్రయోదశి అనేటువంటి తిథి మనకి రెండు రకాలుగా కనబడుతూ ఉంటుంది. ధనత్రయోదశి, శని త్రయోదశి, ఇటువంటి వాటికి మనం చాలా ప్రాముఖ్యతనిస్తాం. నిజానికి లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ధనత్రయోదశి. అలాగే ధన్వంతరి అమృత భాండాన్ని పట్టుకొచ్చినటువంటి రోజు ఆ రోజు కాబట్టి దానికి అంతటి ప్రాశస్త్యం. శనేశ్వరుడు జన్మించినటువంటి తిథి కాబట్టి త్రయోదశికి ప్రాశస్త్యం. శనివారం త్రయోదశి వచ్చినప్పుడు, అలాగే దీపావళి ముందు రోజు త్రయోదశి వచ్చినప్పుడు వాటిని విశేషించి మనం చేసుకుంటూ ఉంటాం. త్రయోదశి తిథికి అధిదేవత అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. పాడ్యమికి అగ్ని, విద్యకి బ్రహ్మదేవుడు, తదియకి పార్వతి. అలా త్రయోదశి తిథికి మన్మధుడు అధిదేవత. మన్మధుడు అంటే మనసుని మదింపజేసేటువంటి వాడు. అందుకని ఆయన యొక్క వలలో పడకుండా, ఆయన యొక్క మాయలో పడకుండా మమ్మల్ని కాపాడు అనేటువంటి ఉద్దేశంతో కూడా త్రయోదశికి సంబంధించినటువంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ ధనత్రయోదశి, ఈ శని త్రయోదశుల రోజున ఆయా దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకే ప్రాధాన్యత. ఆమె ఉద్భవించింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ పుట్టినరోజు నాడు విష్ చేస్తే మీరు ఎలా ఆనందిస్తారో అలాగే ఆమె ఆవిర్భవించినటువంటి రోజు, దాన్ని గుర్తుంచుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఆమె యొక్క అనుగ్రహము చాలా శీఘ్రంగా ఉంటుంది. ఇప్పుడు అందుకనే కదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏం చేస్తాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్తాం. మరి ఆయన ఆవిర్భవించినటువంటి రోజు కదా, అందుకని వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. మరి అందరూ ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తారు కదా, ఎట్లా చేయాలి గురుగారు ఆథెంటిక్గా? అంటే మీరు చెప్తే అది ప్రామాణికమని మేము నమ్ముతాము, ఎందుకంటే రకరకాలుగా చేస్తుంటారు, ఏదో కాస్త ఏదో చేసేస్తుంటారు. నిజానికి ప్రామాణికంగా ఎలా చేయాలి, ఏం చేయాలి? లక్ష్మీదేవిని ఆరాధన చేసినప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపిణిగానే ఆరాధన చేస్తారు. ఏ పూజ చేయడానికైనా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తారు. పసుపు గణపతిని చేసుకుని ఆయనతోటి సంకల్పం చెప్పుకుని ఫలానా కల్పోక్త విధానంలో నేను ఫలానా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాను, విఘ్నాలు రాకుండా చూడు అని చెప్పి ఫస్ట్ పశు విఘ్నేశ్వరుని ఆవాహన చేసుకుని దానికి ధ్యానావాహనాది షోడశోపచార పూజ. ధ్యానము ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి, వస్త్రం సమర్పయామి, అలాగేనేమో ఆభరణాన్ని సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, గంధాన్ ధారయామి, చందనాన్ సమర్పయామి, అలాగే ఇలా నైవేద్యము, ధూపము, దీపము, అలాగే హారతి. దీన్ని షోడశ ఉపచారములు అంటారు.
అంటే 16 రకాలైనటువంటి ఉపచారములతోటి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఓకే అమ్మవారనే కాదు ఏ దేవతారాధన చేసినా కూడా షోడశ ఉపచారాలతోటి పూజ చేస్తే వారు తొందరగా మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఓకే కాబట్టి విఘ్నేశ్వర పూజ చేసుకుని అమ్మవారిని ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతోటి పూజ చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఓకే అది ప్రామాణికమైనటువంటి పద్ధతి. ఇది పురాణోక్తంగానూ చేస్తారు, వేదోక్తంగానూ చేస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, అవును నాకు వేదం తెలుసు కాబట్టి వేదోక్తంగా చేస్తాను. ఓకే ఈ మొదలు పెట్టేటప్పుడు ఆగమార్థంతు దేవానామం అని చెప్పి ఘంటానాదంతో మొదలు పెడతారు. ఒక్కొక్కళ్ళు కల్పోక్త విధానంలో పురాణోక్తంలో చేస్తారు. పురాణోక్తం అంటే మీరు కూడా చదవగలిగేటువంటి శ్లోకం, అచ్చా ఓకే అది ఎవరైనా చదవచ్చు. ఓకే శ్లోకంగా ఉంటుంది కాబట్టి దాంతో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 పద్ధతుల్లోనూ చేసుకోవచ్చు. సో అంటే ఏం చేయాలి గురు పూజా విధానం? అది ముందుగా ఆచమానం చేసుకుంటాము, కింద కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఘంటానాదం చేయాలి. ఏది పూజ ప్రారంభం చేసినా ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటే దేవతల్ని ఆహ్వానించడానికి, అక్కడ ఉండేటువంటి రాక్షసుల్ని దూరంగా పారద్రోలడానికి ఘంటానాదం చేస్తాం. చేసిన తర్వాత అపవిత్ర పవిత్రవా అనేటువంటి ప్రోక్షణ మంత్రం ఉంటుంది. దానితోటి ప్రోక్షణ చేసుకుని ఆచమానం చేసుకుని విఘ్నేశ్వర పూజ ఇందాక చెప్పినట్టు విఘ్నేశ్వర పూజ చేసుకున్న తర్వాత ఆయనకి మళ్ళీ ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజ చేసుకుని ఆ పశు విఘ్నేశ్వరుని మళ్ళీ ఉద్వాసన చెప్పి పక్కన పెట్టుకుంటాం. ఓకే మళ్ళా పూర్వ సంకల్ప ప్రకారేణ ఇందాక ఏదైతే మనం సంకల్పం చెప్పుకున్నామో అదే విధానంలో అమ్మవారి యొక్క ధ్యానావాహనాది షోడశోపచార పూజయాంచ కరిష్యే అని చెప్పి సంకల్పం చెప్పుకుని అక్కడి నుండి అమ్మవారి యొక్క ఆవాహన చేయాలి. ఓకే అంటే ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలతోటి చక్కగా ఆమెని ఆవాహన చేయాలి. ఓకే అంటే అమ్మవారు అక్కడికి వస్తారు. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకోండి, నేను మీకు మంచినీళ్ళు కావాలండి అవును ఇలాగ టీ తాగుతారా కాఫీ అని అడుగుతాను. అలాగే అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారికి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, కూర్చోవడానికి ఏదైనా ఆసనం, పాదయోహ పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, ముఖే ఆచమనీయం సమర్పయామి, తాగడానికి నీళ్లు, ఇలా మొదలుపెట్టి షోడశ ఉపచారాలతోటి పూజ చేసి అప్పుడు ఇందులో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఓకే సాధారణంగా ఇలా చేసుకోవచ్చు, రైట్ లేదు కొంత విశేషంగా అమ్మవారిని ఆవాహన చేసుకోవచ్చు. ఓకే అంటే ఏంటి, కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు ఓహో అమ్మవారిని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సుగంధ ద్రవ్యాలు, లేకపోతేనేమో అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి, ఓకే గవ్వలు కానీ లేకపోతేనేమో గోమతి చక్రాలు కానీ, వీటిని ఉపయోగించి పూజ చేసుకోవచ్చు. ఓకే ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇంకా విశేషించి నేను చేసుకుంటాను అంటే కూడా కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఓకే యంత్ర ప్రతిష్టాపన చేసుకోవడము, విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడము, కలశ స్థాపన చేసుకోవడము, అచ్చా ఇలా చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ ఉపచారాల్లో ఉదాహరణకి మనం ఏదైనా వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అంటాడు, అంటే వస్త్రాల బదులు అక్షతలు వేస్తున్నాను, అలా కాకుండా అమ్మవారికి వస్త్రం సమర్పించచ్చు. అచ్చా ఓకే ఆభరణాన్ని సమర్పయామి, ఏదైనా ఆభరణం సమర్పించవచ్చు. అలా వారి వారి శక్తి కొద్దీ విశేషమైనటువంటి పూజలు కూడా చేసుకునేటువంటి వారు ఉంటారు. సూపర్ ఇంకా మనకి ఓపిక ఉన్నప్పుడు ఆ రోజునే ఏదైనా ఒక చిన్న హోమం లాంటిది, మరి ధన్వంతరి కూడా ఆ రోజునే ఆవిర్భవించారు కాబట్టి అవును ధన్వంతరి హోమము, మృత్యుంజయ హోమము, అలాగే ఆ రోజు పెట్టేటువంటి యమదీపానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటి గురుగారు యమదీప్? దీనికి ఒక చిన్న పురాణ కథ ఒకటి ఉన్నది. ప్లీజ్. ఒక యువరాణి ఉంటారు, ఆమె ఒకరిని వివాహం చేసుకుంటారు. పూర్వం కొన్ని రోజుల క్రిందటో లేదా ఆ తర్వాతన ఆమెకు ఒక విషయం తెలుస్తుంది. వివాహమైన తర్వాత ఇన్ని రోజులకి ఈయనకి మృత్యు ఘడియలు వస్తాయి అనేటువంటి విషయం తెలిసే ఆమె వివాహం చేసుకుంటారు. ఓకే చేసుకుని సరిగ్గా ఇదే రోజున ధనత్రయోదశి రోజున పలానా రాత్రిపూట ఆయనకి మృత్యు వస్తుంది అనేటువంటి విషయం తెలుసు. ఈ యమధర్మరాజు కూడా రాత్రి ఘడియల్లో వచ్చి ఉంటారు. ఈమె ఏం చేస్తారు అంటే యమధర్మరాజు లోపలికి ప్రవేశించకుండా బయట పెద్ద పెద్ద దీపాలన్నిటినీ కూడా ఉంచుతారు. దీపాలన్నీ ఉంచి లోపల ఈయన పడుకోకుండా, పడుకుంటే ఏదో ఒక రూపంలో మృత్యు వస్తుంది కాబట్టి పడుకోనివ్వకుండా, అంటే ఆయనకు ఉండేటువంటి మరి అది శాపమో లేకపోతే మరి ఆ వాక్కో తెలియదు కానీ పడుకుంటే ఇది అవుతుంది అని అనుకుని ఆవిడ్ని పడుకోనివ్వకుండా అనేక రకాల కథలు చెప్తారు. ఈయన యమధర్మరాజు గారు అనేక రకాల ప్రయోగాలు చేస్తారు. ఆయన నిద్రపుచ్చడానికో లేదా ఆయన్ని బయటికి తీసుకురావడానికో. ఈయన లోపలికి ప్రవేశించలేడు. ఏదేమైనప్పటికీ ఆ ఘడియలు దాటిపోతాయి. ఈ దీపాల వల్ల ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడ ఉండిపోతాడు. ఆ ఘడియలు దాటిపోవడం వల్ల ఆయనకి మృత్యువు సంభవించదు. అందువల్ల
యమధర్మరాజు గారు ఒక వరం ఇస్తారు. ఓకే. ఈ రోజున ఎవరైతే యమదీపాన్ని ఏర్పాటు చేసుకుని యమదీపాన్ని పెడతారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఉదాహరణకి మనకి భగినీ హస్త భోజనం అని ఒకటి ఉంటుంది. కార్తీక మాసంలో యమధర్మరాజు గారి యొక్క చెల్లెలు సోదరి ఆయనకి అన్నం పెడుతుంది కాబట్టి ఆ రోజు నీకు వరం ఇస్తున్నాను, ఎవరైతే ఈ రోజున సోదరి యొక్క చేతితోటి వండినటువంటి భోజనాన్ని తింటారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దాన్ని భగినీ హస్త భోజనం అన్నారు. అలాగే ఈ రోజున అలాగే ఆయన వరవిచ్చినటువంటి రోజు యమదీపము అంటారు. ఈ దీపాన్ని పెట్టినటువంటి వారికి అపమృత్యు దోషాలు తీసేస్తాను. మరి ఆ దీపాన్ని ఎలా పెట్టాలి అంటే గోధుమ పిండి కొంత బెల్లము కలిపి ఒక ప్రమిదలా చేసుకుని దానిలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయమన్నాడు. ఈ యమదీపాన్ని ఎవరైతే ప్రదోష కాలంలో సాయంత్రం పూట దీపారాధనగా చేస్తారో వారికి అపమృత్యు దోషాదులు తొలగిపోతాయి అనేటువంటిది శాస్త్రవచనం. దీపానికి అంత ప్రాముఖ్యత ఉంటుందా అని మనం అనుకుంటాం. నిజానికి ప్రదోష కాలంలో పెట్టేటువంటి దీపం చాలా గొప్ప ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది. నందాదీపము అనేటువంటి పేరు. ఆ ప్రదోష కాలంలో పెట్టేటువంటి దీపం కానీ సూర్యోదయానికి ముందు పెట్టేటువంటి దీపం వల్ల కానీ అనేక రకాలైనటువంటి దోషాలు పోతాయి. కాబట్టి ఈ యమదీపానికి కూడా ఆ రకమైనటువంటి ప్రాముఖ్యత. కాబట్టి ఇలా యమదీపం పెట్టచ్చు. ఈ విశేషమైనటువంటి ధనత్రయోదశిలో భాగంగా లక్ష్మీ కుబేర పాశుపత హోమాదులు, ఐశ్వర్య చండీ హోమాదులు ఇవన్నీ కూడా విశేషించి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పద్ధతులు చూస్తే సామాన్యంగా పూజ చేసుకునేటువంటి వారు విశేషమైనటువంటి పూజ, మహావిశేషమైనటువంటి పూజ చేసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ హోమాదులు అవి కనబడతాయి. ఎందుకంటే ఇవన్నీ చేయడము అంటే అమ్మవారి యొక్క కటాక్షము కోసమే. ఆ రోజు చేస్తే ఇవన్నీ కూడా మన ఈప్సితార్థములు వారు నెరవేరుస్తారు. వండర్ఫుల్. అయితే మా ప్రేక్షకుల కోసం నేను ఒకటి చెప్తాను గురించి. ఇప్పుడు మీరు ఏదైతే సాధారణ పూజ, విశేష పూజ, మహావిశేష పూజ అని చెప్పారో వీటికి సంబంధించిన ఏ వస్తువులు వాడాలనేది కిట్స్ తయారు చేసి మేము పంపిణీ చేస్తాం మా ఆఫీస్ నుంచి, మా ఛానల్ నుంచి. ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. చాలా మంచి కార్యక్రమం కదండి. అంటే ఈ బిజీ లైఫ్లో వాళ్ళకి సమకూర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. చాలా మంది అడిగారు మమ్మల్ని భక్తులు, సార్ మీరేమన్నా ఇస్తారా, ప్రొవైడ్ చేస్తారా అని. సో అందుకని అది వాళ్ళ శ్రమ తగ్గించారండి. అందుకే అంటే ఒక పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చడం వల్ల కూడా చాలా పుణ్యం మీకు అది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా గురువు గారు ఆయన ఆధ్యాత్మికంగా చాలా అదన్నమాట. సో ఆయన చెప్పారు కాబట్టి మీ నోట అది మాకు చాలా సంతోషం. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ మీరు చెప్తే అది తప్పకుండా తయారు చేసి నేను ప్రేక్షకులకు నేను దానికి సంబంధించిన వివరాలు మీకు ఇస్తాను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. రైట్ గురుగారు, నేను విన్నాను మీరు ప్రతి ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పాశుపతం చేస్తారని విన్నాను. ఏంటి గురుగారు, అది ఎట్లా చేయాలి? మా ప్రేక్షకులకు ఏమన్నా అవకాశం ఉంటుందా దానిలో పాల్గొనడానికి? తప్పకుండా. అంటే ఏదైనా విశేషమైన రోజుల్లో, ఉదాహరణకి ధనత్రయోదశి రోజున, అక్షయ తృతీయ రోజున, లేదా కార్తీక మాసం, లేదా ఏ మాసానికి సంబంధించి ఆయా రోజుల్లో మేము ఈ హోమాదులు, యాగాదులు ఇవన్నీ కూడా చేస్తుంటారు. దీనిలో మీరు అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చు. అచ్చా, ఓకే. మన చేస్తారు, పాలకొల్లులోనే చేస్తాం. ధనత్రయోదశి రోజునే, ఆ రోజునే విశేషించి లక్ష్మీ కుబేర పాశుపత హోమం, అలాగే మీకు ఇందాక చెప్పాను విశేషమైనటువంటి లక్ష్మీ దేవతారాధన, ధన్వంతరి ఆరాధన. అలాగే ఇందులో ఈ హోమంలో కూడా గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, అలాగే లక్ష్మీ కుబేర పాశుపత హోమము, ధన్వంతరి హోమము, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కలిపి చేస్తారా ఆ రోజున? ఇవన్నీ ఉంటాయి. అలాగే వాస్తు హోమము, అధిదేవత ప్రత్యధిదేవత సహిత వాస్తు హోమము, ఇవన్నీ కూడా ఆ రోజునే చేయడం జరుగుతుంది. చేసి దాని తాలూకు ప్రసాదాన్ని కూడా ఏదైనా ఒక కొరియర్ సర్వీస్ ద్వారా వారి అడ్రస్లకి పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి మన వారు ఎవరైనా దానిలో భాగస్వాములు కాదలుచుకుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పాల్గొనొచ్చు. రైట్. అంటే పాలకొల్లుకు వచ్చే వాళ్ళు ప్రత్యక్షంగా రావచ్చు, లేదా ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ ఇది మన గోత్రనామాలు అంతే కదండి, గోత్రనామాలే కదా, గోత్రనామాలు ఇస్తే. ఇందులో నాకున్నటువంటి చాదస్తం ఏంటి అంటే బాధ్యతగా మనం ఉండాలి, అంతే కదండి. అలాగే జవాబుదారీతనం ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు లైవ్ పెడతాం. లైవ్ దొరకకపోతే మరి దేవాలయంలో చేసేదానికి అక్కడ అనుమతి లేకపోయినా నెట్ సరిగ్గా లేకపోయినా ఈ పూర్తి కార్యక్రమాన్ని గోత్రనామాలతో సహితంగా
మనం అక్కడ ఏం చదువుతున్నామో అన్ని రికార్డు చేసి నేను అది మీకు అందజేస్తాను. ప్రతి ఒక్కరికి నేను అది వీడియో రూపంలో వాళ్ళకి నేను వాట్సాప్ చేస్తాను. వండర్ఫుల్. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన ఫణి భాస్కర్ శర్మ గారు మనకు దొరకడమే అదృష్టం. దాంట్లో ఈ యొక్క లక్ష్మీ పాశుపత పాశుపతం చేయడం అనేది ఇంకా అదృష్టం. సో మీరు అందులో పాల్గొనాలనుకుంటే మాత్రం వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మన 19వ తారీఖు కదండి, ఈ నెల 19వ తేదీన ధనత్రయోదశి రోజున పాలకొల్లో ఆయన చేయబోతున్నారు లక్ష్మీ పాశుపతం. సో కంపల్సరీ పాల్గొనండి. దానికి ద్రవ్యానికి సంబంధించిన పూజా వస్తువులకు సంబంధించిన చిన్న రుసుము ఏదో ఉంటుంది, అది చెల్లించారంటే మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. లేదా మీకు వీడియో రూపంలో ప్రసాదంతో సహా మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓహో, ఇవాళ 2 అద్భుతమైన వరాలు ఇచ్చారు మా వాళ్ళకి. అద్భుతం గురుగారు. ఒక బేసిక్ డౌట్ ఉంది గురుగారు. లక్ష్మీదేవి అంటే మా అందరికి తెలుసు, లక్ష్మి డబ్బులు కావాలి అని. ఈ కుబేరుడు ఎందుకు వచ్చాడండి మధ్యలో? ఆయనతో మాకేం పని? అంటే అప్పు కోసమా? కుబేరుడు అనేటువంటి ఆయన యక్షుడు, పరమశివుని యొక్క విపరీతమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. పరమేశ్వరుని యొక్క తత్వం ఏమిటి అంటే ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ఓకే. అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, సర్వానుల్లంఘ్య శాసనాయై నమః. అమ్మవారు ఎలాంటి శాసనం చేయగలదు అంటే సర్వ అనుల్లంఘ్య శాసన. ఇంకా ఆ మాటని అతిక్రమించి ఇంకొకటి ఏది చేయలేడు, అంత శక్తివంతమైనటువంటిది అమ్మవారు. మరి అమ్మవారు అంటే ఎవరు? పార్వతీదేవి అంటే పరమేశ్వరుడి యొక్క శక్తి స్వరూపమే. పరమేశ్వరునికి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే ఆయన పలానా వాడికి నేను మోక్షం ఇస్తాను అంటే నువ్వు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగలిగేటువంటి వాడు ఎవడో ఉండడు. ఆయనే సంహారకర్త. సంహారకర్త అంటే ఆయన అనుకుంటే ఆయనలో కలిపేసుకుంటాడు, ఆయన అనుకుంటే వదిలేయగలుగుతాడు. ఆయన అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పి మనకి వేద ప్రమాణం కూడా ఉన్నది. కాబట్టి ఏంటి అంటే ఆయన ఆ కుబేరునికి సంబంధించి ఆ దిక్పాలకత్వాన్ని ఆయన ఇచ్చాడు ఆయన యొక్క భక్తికి మెచ్చి. కాబట్టి ఆ కుబేరుడు సర్వధనాలకి కూడా అధిపతి. ఆయన ఈశాన దిక్పాలకుడు, ఉత్తర దిక్పాలకుడు. ఆయనకు అంత శక్తి ఉన్నది. మరి ధనానికి సంబంధించి అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా కుబేరుని యొక్క ఆరాధన కూడా అందులోనే వస్తూ ఉన్నది. అలాగే ఇందులో విశేషించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు. అందులోనే ధనదా దక్షిణామూర్తి అనేటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళలో అంటే ఫోటో కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, చాలా మంది అది ఇంట్లో పెట్టుకుంటారు. విద్యని ఆశించినటువంటి వాడు దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్నాడు. అలాగే ధనాన్ని కావాలి అనుకునేవాడు ధనదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తున్నాడు. అందులో కుబేరుడు కూడా కనబడతాడు. అందుకని ఆ ఈశ్వరుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనం తెలుసుకుని ఆ కుబేరుని కూడా ఆరాధన చేస్తాడు. ధనత్రయోదశి రోజు చేసే ఆ పూజలకి ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఆ రోజున్న ముహూర్త బలం ఏంటి, గ్రహస్థితులు ఏంటి, అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? లేదండి, ఇది కొలమానం అనేటువంటిది ఏది లేదు. ఇప్పుడు మనం ఒక పూజ చేయించుకున్నాం, దీన్ని ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. మనం ఒక హోమం చేసుకున్నాం, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అది మన జీవితంలో అది ఒక అద్భుతమైన అవకాశం, అది దొరకదు. ఇప్పుడు మీరు సోమవారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళారు, ఎంత గొప్ప ఫలితాన్ని వేస్తారు. కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించారు ప్రదోష కాలంలో, మీకు ఒక గొప్ప దూదిపింజ కొండంత పాపాలు ఉన్నాయనుకోండి, దీపం పెట్టడం ద్వారా ఒక్క దీపం ద్వారా దగ్ధం చేసేయగలిగేటువంటి శక్తి కార్తీక మాసానికి ఉన్నది, ఆ పాపపు రాశిని. కాబట్టి దీనికి కొలమానం ఏముండదు, మనకి అది అదృష్టము. ఆ అదృష్టము ఆ యోగము మనకి దక్కినట్టు. ఫలానా సోమవారం నాడు శివుణ్ణి చూడడము యోగము, ఉదయం లేవగానే తల్లిదండ్రులను చూడడము యోగము, మన అనేటువంటి వాడు మన పక్కన ఉండడము యోగము, పిలిస్తే పలికేటువంటి వాడు ఉండడం యోగము. అలాగే విశేషమైనటువంటి పుణ్యతిథుల్లో ఆయా దేవతల్ని ఆరాధించడం అనేటువంటిది యోగం. వాడు కాశీ పక్కనే ఉంటాడు కానీ కాశీ వెళ్ళలేడు, వాడికి యోగం ఉండదు. కరెక్ట్. వాడు ఎక్కడో ఉంటాడు విదేశాల్లో, కాశీ వెళ్ళిపోతాడు, సడన్గా థాట్ వస్తుంది. కరెక్ట్. అవి యోగము. కాబట్టి మనం పలానా పూజ చేసుకోవడం అనేటువంటిది మన యోగము, పలానా తీర్థయాత్రల్లో మనం పాల్గొనడం అనేటువంటిది యోగము. ఇవి యోగములు, వీటికి ఎక్స్పైరీ డేట్లు ఉండవు. కాబట్టి అది మన లైఫ్ లాంగ్, ఈవెన్ ఈ శరీరం తర్వాత కూడా మన వెనక వచ్చేటువంటి పుణ్యం అది. సరే గురూజీ, ఇంకొకటి బంగారం వెండి ఆ రోజు కొనాలి, ఏదో ఒకటి లోహం కొనాలి అని చెప్తుంటారు. సో రాశులను బట్టి కొనాలా,
స్థాహతను బట్టి స్తోమతను బట్టి కొనాలా? అసలు ఏంటి నిజానికి దానికి సంబంధించి? అదే అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అమ్మవారికి సంబంధించిన ప్రతిరూపమే కదా ఈ బంగారము వీళ్ళు లోహాలన్నీ కూడా. ఓకే. అసలు లోహాలు ఎలా పుట్టాయి? స్కందోత్పత్తి చదివితే తెలుస్తుంది. ఓకే. రామాయణం బాలకాండలో స్కందోత్పత్తి ఉంటుంది. అంటే కుమారస్వామి ఏ విధంగా ఆవిర్భవించారు. ఓకే. పరమశివుడి యొక్క వీర్యాన్ని భూమాత మోస్తుంది. ఆ మోసినందుకు పార్వతీదేవి భూమాతకి శాపం ఇస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ అంటే ఆమె శాపం ఇస్తుంది, నువ్వు ఎల్లప్పుడూ ఒకే రకమైనటువంటి తత్వాన్ని కలగకుండుగాక, నిన్ను అనేక మంది అనుభవించురుగాక, వాళ్ళ పుత్రులు కూడా నిన్ను అనుభవింతురుగాక అంటుంది. అంటే అది ఎంత గొప్ప శాపమో చూడండి. ఆవిడ కోపం వస్తుంది. శివుడి వీర్యాన్ని ఆవిడే తీసుకోవాలి, భూమాత ఎందుకు తీసుకోవడం? దేవతలు చేస్తారు. అందుకు చూడండి, ఎవరైనా రాజు ఉంటే భూపతే, రాజు కొడుకు భూపతే, అంతేగా. ఆ భూమికి పతి ఆయన కొడుకు భూపతే, ఆయన కొడుకు భూపతే. అంటే వాళ్ళందరూ భూపతులు. అంత దారుణమైనటువంటి శాపాన్ని ఇస్తుంది. అలాగే ఎల్లప్పుడూ నువ్వు ఒకే రకంగా ఉండకుండువుగాక అంటుంది. అందుకనే చూడండి, బీడు భూములు ఉంటాయి, కొన్ని మంచి భూములు ఉంటాయి. అలాగే ఈ వీర్యాన్ని ఆవిడ మొయ్యలేక నేను తీసేసుకోండి అంటే ఈ వీర్యాన్ని పట్టుకెళ్ళి దేవతలందరూ కూడా అగ్నిలో పెడతారు. అందుకనే గాంగే యస్తామ్ర చూడశ్చ అని చెప్పి ఈ నామాలు అవి ఉంటాయి. ఎవరికి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నామాలు. ఓకే. అందులో ఈ నామం కూడా పెడతారు. ఓకే. స్కందోత్పత్తిలో ఉంటాయి. అగ్నిలో కొంతకాలం నిక్షిప్తం చేస్తారు. ఎందుకు? తారకాసురుడు పుట్టాలి. తారకాసురుడు ఎలా పుడతాడు? శివుడి వీర్యం వల్లే పుడతాడు. అందుకని దాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం పోయాక దీన్ని తీసుకెళ్ళి గంగా గర్భంలో పెట్టాలి. ఎందుకు? గంగాదేవి పార్వతీదేవి వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కాబట్టి ఆమె ఏమీ అందో అనేటువంటి భావనతోటి గంగా గర్భాన్ని పెడతారు. పెడితే ఆవిడ అంటుంది, పొగలొచ్చేస్తుంది, నేను భరించలేనంటే అప్పుడు గంగాదేవి వాయువు యొక్క సహాయంతో తీసుకెళ్ళి శరవణ తటాకంలో ఆ వీర్యాన్ని వదిలిపెడుతుంది. దేవతలందరూ భయపడిపోతారు. మరి పుట్టాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు, తారకాసురుడిని సంహారం చేయాలి. అందుకని ఈ వీర్యం, మరి అది ప్రీమెచ్యూర్ బేబీస్ ఎలాగే ఇప్పుడు పూర్తిగా ఫామ్ అవడు బేబీ, ఏమవుతుంది అంటే శివుడి వీర్యం అలాగే కింద పడిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు దీనిలోంచి పుడతాయి ఈ లోహాలని. నేను ఆ రెల్లి దొబ్బుల్లో వదిలిపెట్టేస్తారు. శరవణ భవ అంటే పుట్టుకకి కారణమైనటువంటిది శరవణ తటాకము. ఆ శరవణ తటాకం దగ్గర ఉండేటువంటి రెల్లి దొబ్బుల్లో వాళ్ళు వీర్యాన్ని వదిలిపెడితే అప్పుడు ఆ మంటలు, విపరీతమైనటువంటి వేడి, ఆ వేడిలోంచి లోహాలన్నీ కూడా పుడతాయి. బంగారము, వెండి, తగరము, సీసము, ఎన్ని లోహాలున్నా ఎన్ని లోహాలు పుడతాయి. పుట్టిన తర్వాత దేవతలందరూ చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టాలి, చంపాలి. అప్పుడు చివరిలో కేరమంటూ పిల్లాడు బయటకు వస్తాడు. వాళ్ళు ఆశ్చర్యపోతాడు, నమస్కారం చేసుకుంటారు. అలా పుట్టినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏడుస్తూ ఉండగా కృత్తికలు పాలిస్తారు. ఆయన 6 ముఖాలతోటి 6 కృత్తికల దగ్గర పాలు తాగుతారు. అందుకనే షణ్ముఖుడు, షడాననుడు. యోగీశ్వరో మహాసేన కార్తికేయ అగ్నినందనుడు అంటే మరి అగ్ని వల్ల కూడా పుట్టినటువంటి వాడు. అలా పంచభూతాల యొక్క స్పర్శ కలిగి శివుడి వీర్యం చేత పుట్టిన వెంటనే 6 ముఖాలతోటి పాలు తాగి అదే రోజున తారకాసుర సంహారం చేసినటువంటి వాడు. ఒక్క రోజులో ఆ తారకాసుర సంహారం చేసిన తర్వాత అప్పుడు ఆయన శాంతిస్తాడు. మరి ఆయన సంహారం చేయబట్టి మా పాలకొల్లు, ద్రాక్షారామము ఇవన్నీ కూడా వాటికి తారకాసురుడి పట్టణం తణుకు. అక్కడ ఆయన సంహారం చేస్తే ఇలా పంచారామాలు ఏర్పడ్డాయి. అందులో శిరోభాగమైనటువంటి పాలకులలో మేము ఉండడం మా అదృష్టం. ఇలాగా లోహములు జన్మించాయి. మరి ఆ లోహాలకి కూడా ఒక్కొక్క శక్తి ఉంటుంది. లోహాల్లో మీరు చూడండి, ఇనుము, రాగి, తగరము, వెండి, ఇలా అవన్నీ కూడా కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వాటి పాస్ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, 12 రాసుల వారు ఏ లోహాన్ని వాళ్ళు కొనుగోలు చేయాలి? నిజానికి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కానప్పటికీ లౌకికంగా కొన్ని మనం మాట్లాడుకుంటే, మేషరాశి వారు అశ్విని భరణి కృత్తికా పాదం మేషం వారు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి వారు. అధిపతి కుజుడు, అగ్నితత్వమైనటువంటి గ్రహము. అందువల్ల వారు రాగిని కొనుగోలు చేస్తే వారి యొక్క సంపద వృద్ధి చెందుతుంది. అలాగే వృషభ రాశి వారు కృత్తికా, స్త్రయం, రోహిణి, మృగశరార్ధ్రం, వృషభం.
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశి కాబట్టి వారు వెండిని కొనుగోలు చేయడం వల్ల వారి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఓకే. తర్వాత మిథునం, మృగశిర ఆర్ద్రం, ఆరుద్ర, పునర్వసు స్త్రయం మిథునం. మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీరు మిథున రాశి వారు. కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం బుధుడు. అలాగే ఆయనకి సంబంధించినటువంటి లోహాన్ని అంటే పచ్చ రంగుకి సంబంధించినటువంటి వస్తువుని లేదా రాయి కలిగి ఉన్నటువంటి బంగారపు వస్తువుని కానీ వారు కొనుగోలు చేయొచ్చు. ఓకే. వారు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. ఇక కర్కాటక రాశి, పునర్వసు పాదం, పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారు వెండిని కొనుగోలు చేయమన్నారు. రజతము ఎందుకంటే అది చంద్ర సంబంధమైనటువంటి రాశి. అలాగే మఖపుబ్బ ఉత్తరాపాదం సింహం, ఉత్తర 1వ పాదం వరకు మఖపుబ్బ వారు బంగారమును కొనుగోలు చేయాలి. ఎందుకంటే మరలా ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అలాగే ఈ రవి పంచమ స్థానాధిపతి గురుడు, ఆయన కారకత్వాన్ని వహించేటువంటిది బంగారం. అందువల్ల బంగారాన్ని వారు కొనుగోలు చేయడం ధనత్రయోదశి రోజున మంచిది. ఇక కన్యారాశి వారు, ఉత్తరాస్త్రయం హస్తచిత్తార్థం కన్య, మరలా ఇది బుధునికి సంబంధించినటువంటి రాశి. వీరు మరలా ఈ కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి అల్యూమినియాన్ని వాటిని కాకుండా ఈ రాగికి సంబంధించి అలాగే ఇత్తడికి సంబంధించి కూడా వీరు కొనుగోలు చేయొచ్చు. అది చాలా మంచిది. అలాగే తులారాశి వారికి మరలా శుక్రుడు అధిపతి కాబట్టి చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయం తుల, వీరు వెండి వస్తువులను కొనుగోలు చేయడము, తెల్లటి వస్త్రాలను కొనుగోలు చేయడము, సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది. ఓకే. మరలా కుజునికి సంబంధించిన వృశ్చిక రాశి, విశాఖాపాదం, అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం, వీరు మరలా కుజునికి సంబంధించి రాగి వస్తువులను కొనుగోలు చేస్తే చాలా మంచిది. రాగితో పాటుగా ఏదైనా ఒక ఎర్రటి వస్తువును కానీ అంటే రాయి స్టోన్ కానీ లేదా ఎర్రటి వస్త్రాలను కానీ కొనుగోలు చేయొచ్చు. చందనం, ముఖ్యంగా ఏదైనా మంచి చందనాన్ని కూడా వీరు కొనుగోలు చేయొచ్చు, సుగంధ ద్రవ్యం. ఇక ధనురాశి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢాపాదం ధనస్సు, వీరు గురుడికి సంబంధించినటువంటి రాశివారు. కాంచనము అనేటువంటిది గురుడికి సంబంధించింది కాబట్టి వీరు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు, వస్త్రములని, వాహనాలని కూడా వీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే మకర కుంభరాశుల వారు, శనికి సంబంధించినటువంటి రాశుల వారు, వీరు స్టీల్ని కొనుగోలు చేయొచ్చు. స్టీల్ పాత్రలు, అలాగే స్టీల్కి సంబంధించినటువంటివి ఏదైనా వారు కొనుగోలు చేయొచ్చు. ఇనప వస్తువు మాత్రం కొనకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి మరలా గురుడికి సంబంధించినటువంటి క్షేత్రం, వారు కూడా పసుపు రంగు వస్త్రములు, పసుపు రంగు స్వీట్లు, ఆకాశతత్వానికి ప్రతీక మీనరాశి. అందువల్ల వారు సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయొచ్చు, బంగారానికే ప్రాముఖ్యతని ఇవ్వాలి. ఇది ద్వాదశ రాశిలో వారు ధనత్రయోదశి రోజు చేయాల్సిన కార్యక్రమాలు. అందరూ పోలో మన బంగారం కొనడానికి వెళ్ళకండి. మీ రాశికి మీకు లోహం ఉంది, ఆ లోహం మాత్రమే కొంటే మీకు శుభం కలుగుతుంది. గురుగారు, చాలామంది చీపురు కొంటారు, చీపురు మహాలక్ష్మి అంటారు. ఏంటి చీపురుకు మహాలక్ష్మికి సంబంధం ఏంటి గురుగారు? మీకు దశమహావిద్యలను గనక చూస్తే అందులో ధూమావతి, అందులో అమ్మవారి యొక్క నామం, ఆవిడ ఎలా ఉంటారంటే ఆమె ఉచ్చాటన దేవత. ఉచ్చాటనము అంటే ఏరిపారేయడం. ఓకే. ఆమెకు ఉండేటువంటి శక్తి అది. ఆమె చీపురు చేటా చేత్తో పట్టుకుని గాడిద మీద కూర్చొని భర్త లేనటువంటి స్త్రీ యొక్క ఆకారంలో ఆమె కనబడుతూ ఉంటారు. చీపురు అనేటువంటిది ఉచ్చాటనకి ఉపయోగం చేస్తాం మనం. అంటే ఏంటి, ఇల్లు ఉడవడానికి. మరి చీపురు కనుక లేకపోతే ఇల్లు ఉడవడం అన్నది కుదరదు, ఎక్కడ మట్టి అక్కడే పెరిగిపోతుంది. అందుకని ఇక్కడ భూతోచ్చాటన అంటారు. అంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః యతే భూమి భారకాః, అది ఉచ్చాటన మంత్రమే. అంటే ప్రతి దాంట్లోనూ మనకి ఇది కనబడుతూ ఉంటుంది. చీపురు అనేటువంటిది మరి అక్కడ అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా. ఇప్పుడు అమ్మవారి ఆయుధాలను మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం, అలాగే దశమహావిద్యలకు సంబంధించి ధూమావతి అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఒకానొక ఆయుధం లాంటిదే చీపురు అనేది. అందుకనే లక్ష్మీ స్వరూపంగానే మనం భావించాలి. దానికి సమయం, సందర్భం ఏమైనా ఉంటుందా గురుగారు? ఏ టైంలో కొనాలి? చీపురు కొన్నాక దాన్ని ఏం చేయాలి మొట్టమొదట? అట్లా చీపురు దగ్గరకు వచ్చేసరికి కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. అంటే దీనిలో నేను చెప్పినటువంటి ఆంతర్యమే కాదు, ఇంకా చాలా రకాలైన కథలు ఉంటాయి. అందులో ఇది ఒకటి.
ఒకరి చీపురును ఒకరు ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. ఓకే. ఒకరి ఇంట్లో వాడినటువంటి చీపురు ఇంకొక ఇంట్లో వాడకూడదు. ఓకే. దానివల్ల సిరబ్బదు కానీ చీడబ్బుతుంది అంటారు. వారింట్లో ఉండేటువంటి శోకములు, దారిద్ర్యపు బాధలు వీడికి అంటుకుంటాయి. వీడింట్లో సిరి ఆ ఇంట్లోకి పోతుంది. అందుకని చీపురు చేట ఎప్పుడు ఇచ్చి పుచ్చుకోకూడదు. ఓకే. ఆఖరికి తల్లి తన పిల్లకి ఇచ్చేటప్పుడు కూడా చీపురు చేట ఇవ్వదు, పుట్టింటి నుండి తెచ్చుకోరు వాటిని. ఓకే. కొన్ని ఉంటాయి అలాగా. అలాగే ఈ చీపురు కొనేటువంటి రోజులు కూడా చూసుకోవాలి. శుక్రవారాలు, మంగళవారాలు కూడా చీపుర్లు అవి కొనుక్కోరు. అలాగే ఎవరికి ఇవ్వకూడదు, పాడేయకూడదు. వాటికి కొన్ని నియమబద్ధాలు కొన్ని ఉంటాయి. అలాగే ఈ ఇల్లంతా ఊడ్చేసినటువంటి చీపురు ఎక్కడ పెట్టాలండి అని అడుగుతారు. నిజానికి ఈ చీపుర్లు కానీ చేటలు కానీ బోర్లించి కానీ పాడేసి కానీ మనం పెట్టకూడదు. పొద్దున్న లేవగానే అలానే లక్ష్మీ స్వరూపం కదా అని ఆ చీపురుని చూడకూడదు. దేనికి ఇవ్వవలసినటువంటి ఇదంతా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద కాన్సెప్ట్, చాలా డీప్గా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఈ చీపురు అనేటువంటిది మరి అమ్మవారి చేతిలో ధరించినటువంటిదే కదా, శక్తి స్వరూపుడి ఆవిడ ధరించినవన్నీ కూడా ఆయుధాలే. ఆ ఉచ్చాటన చేస్తాము, దాన్ని చక్కగా బయట మనం పెట్టుకోవాలి. ఈశాన్య ప్రాంతంలో పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఈశాన్యంలో పెట్టకూడదు. మరి ఎక్కడ పెట్టుకోవాలండి? ఉత్తర భాగంలో, ఉత్తరంలో అంటే ఇంటికి ఉత్తరంలో మనకి ఏదైనా సందు కానీ ఇది కానీ ఉంటే ఈశాన్య భాగం నుండి అంటే ఈ ఉత్తర ఈశాన్య భాగం నుండి 2 భాగాలు వదిలిపెట్టి 3వ భాగంలో పెట్టుకోవాలి. సాధారణంగా ఉత్తర ఈశాన్యంలో గుమ్మాలు ఉంటాయి చాలా మంది ఇళ్లలో. 1వ భాగంలో కానీ 2వ భాగంలో కానీ గుమ్మం పెడతారు. ఉత్తర భాగం నార్త్ ఈస్టే కదా, నార్త్ ఈస్ట్. అక్కడ కాకుండా మధ్యలో పెట్టుకోవడం శ్రేష్టం, 3వ భాగంలో పెట్టుకోవడం శ్రేష్టం. ఎందుకంటే నవవర్గు గణితం కట్టినప్పుడు అది శనికి సంబంధించినటువంటి ప్రాంతము. ఆయన భార్య గారైనటువంటి జ్యేష్ఠాదేవితో సైతంగా ఆయన ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టుకుంటే శ్రేష్టం. అలాగే గురుగారు, విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, ఇట్లా రకరకాల ట్రేడ్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఈ ధనత్రయోదశి రోజు వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన వస్తువులు కొనాలా? దానికి వాళ్ళ వృత్తికి సంబంధించిన కానీ అట్లాంటిది ఏమైనా ఉంటుందా ఆ రోజు? కొనుక్కుంటే మంచిది. ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వారు పనిచేసేటువంటిది ఏదైనా వస్తువు లేకపోతే పుస్తకము లేకపోతే ఏదో ఒకటి పెన్నో అమ్మవారి దగ్గర ఉంచితే మంచిది. ఎందుకంటేనండి మనం ఏ వృత్తి అయితే చేస్తున్నామో ఆ వృత్తే మనకి దైవము. కరెక్ట్. నిజానికి నేను అంటే నన్ను మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా అంటూ ఉంటారు, నీకు చాదస్తం ఎక్కువ అని. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన వయసు బహుశా ఒక 60 ఏళ్ళు ఉంటుందేమో. ఆయన ఒక ఆటో ఉంటుంది ఆయన దగ్గర. ఆటో కూడా చాలా పాతది, ఇప్పుడు ఆ మోడల్ ఆటోలు రావట్లా. పొద్దున్నే లేస్తాడు ఆయన, పళ్ళు తోముకుంటాడు, స్నానం చేయడు, ఆటో దగ్గరికి వస్తాడు, శుభ్రంగా ప్రతిరోజు ఆటో తుడుచుకుంటాడు. తుడుచుకొని తడిగుడ్డ పెట్టి తుడుచుకుని నీట్గా చేసుకుని స్నానం చేసి వచ్చి 2 అగరత్తులు వెలిగించుకుని కాకి డ్రెస్ వేసుకుని, అంత అవసరంలా ఈ మధ్యకాలంలో అంత వేసుకోవట్లే, మాలాంటి ప్రాంతాల్లో అసలు అవసరంలా పట్టించుకోగల వేసుకుని పొద్దున్నే 9 గంటలకల్లా బయటికి వెళ్తాడు, సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వస్తాడు. వచ్చి మరలా ఆటో అక్కడ పెట్టుకుని స్నానం చేయడానికి ముందు శుభ్రంగా ఆటో అంతా తుడుచుకుని మరలా లోపలికి వెళ్ళి స్నానం చేసి ఉంటాడు. ఈ తుడుచుకున్న గుడ్డ కూడా బయట దండం మీద ఆరేసుకుంటాడు. అంటే అక్కడ మీరు గమనించండి, ఆయన చేసేటువంటి వృత్తి పట్ల ఆయన దైవాన్ని చూస్తున్నాడు. ఎథికల్ వాల్యూస్ అంటారు, ఎథిక్స్. అది ఉన్నవాడు అభివృద్ధిలోకి వస్తాడు. నేను ఆయన ఒక గురువు నాకంటాను. నిజమే, ఆయన ఒక గురువు. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి అంకిత భావం, వృత్తి పట్ల ఉండేటువంటి గౌరవాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అంత ఎథిక్స్ ఎవరికి ఉన్నాయి? ఒక డ్రైవర్ని మనం తీసుకుంటున్నాం, అతనికి అనేక సార్లు చెప్పవలసి వస్తుంది, అరే బాబు నువ్వు డ్రైవింగ్ చేయడానికి వచ్చావు కదా, సీట్ బెల్ట్ పెట్టుకో, డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకు, స్పీడ్గా వెళ్ళకు, ఇవన్నీ మనం చెప్పవలసి వస్తుంది. అలాగే మీరు గమనించండి, ఆ డ్రైవింగ్ చేసే సీట్లో పడుకోవడానికి కూడా ఇష్టపడరు చాలామంది. ఇది లక్ష్మీ స్థానం. కరెక్ట్. కాబట్టి మనం ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నామో ఆయా వృత్తుల్లో భగవంతుణ్ణి చూసినటువంటి వాడు వృద్ధిలోకి వస్తాడు. నామకహా మనం ఇది చేస్తున్నాం కదా అని చూసేటువంటి వాడు వృద్ధిలోకి రాడు. ఇవి మంచి మాటలు. అందువల్ల చదువుకునేటువంటి వారు ఆ విద్యా స్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మిని గౌరవించండి. ఉద్యోగం చేసుకునేటువంటి వారు ఆ ఉద్యోగంలో ఉండేటువంటి లక్ష్మిని గౌరవించండి. ఇలా ఏ ఏ వృత్తులు చేసేటువంటి వారు ఆయా వృత్తులను గౌరవించడం ద్వారా అభివృద్ధిలోకి వెళతారు. సూపర్. మీ ద్వారా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ గురుగారు, మేము కూడా లక్ష్మీపుత్రులు అనిపించుకోవాలి,
కుబేరులు అనిపించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తే తూచా తప్పకుండా పాటిస్తాం. తప్పకుండానండి. నన్ను నిజంగా ఈ సలహా అడిగినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలామందికి ఒకటే చెప్తాను, గురూజీ నాకున్నటువంటి అవగాహన మేరకు ఏదైనా ఒక ఫీల్డ్లో వాడు గొప్ప పొజిషన్కి వెళ్ళాడు అంటే వాడి వెనకాల కంటిన్యూస్గా శ్రమ ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకుని ఎవడు ఉన్నత స్థాయికి వెళ్ళడు. వెళ్ళినట్టు ఒకవేళ అదృష్టం మీద ఏదైనా వెళ్ళినా ఆ స్థాయి నిలబడదు. కన్సిస్టెన్సీ అనేటువంటి మాట, పొద్దున్న ఒక ఆమె ఎవరో జాతకానికి వచ్చినా కూడా నేను అదే చెప్పాను, కన్సిస్టెన్సీ ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక ఆయన పుస్తకం రాశాడండి. అటామిక్ హ్యాబిట్స్ అంటే బాగా చిన్న చిన్న అలవాట్లు. చిన్న చిన్న అలవాట్లు ఎవరైతే చేసుకుంటారో అది జీవితంలో గొప్ప మార్పులకి నాంది పలుకుతుంది. చిన్న అలవాటు, పొద్దున్నే మనం లేవగానే పలానా ఇది చేయాలి, లేదు ప్రతిరోజు మన చెప్పుల్ని సవ్యంగా పెట్టుకోవాలి, నీట్గా బట్టలు వేసుకోవాలి, ఏవో చిన్న హ్యాబిట్, అదే భవిష్యత్తులో చాలా గొప్ప మార్పుగా పరిఢవిల్లుతుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఒకరోజు వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గరు, ఒకరోజు డైటింగ్ చేయడం వల్ల బరువు తగ్గరు. అలాగే ఏదైనా ఒక్క రోజులో రాదు. ఇన్స్టెంట్గా వచ్చేది ప్రతిదీ మనకు రోగాన్ని ఇస్తుంది. ఇన్స్టెంట్గా ఉండేటువంటి జంక్ ఫుడ్స్ దగ్గర నుండి ఇన్స్టెంట్గా ఏదొచ్చినా రోగం వస్తుంది. అందువల్ల కన్సిస్టెన్సీగా చెయ్యండి. మీరు ఉన్నతమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటే పంక్చువాలిటీని మెయింటైన్ చేయండి. హార్డ్ వర్క్, క్రమశిక్షణతో ఉన్నవాడే. మీరు ఏ రంగాన్నైనా చూసుకోండి, సినీ రంగాన్ని చూసుకోండి, పాలిటిక్స్ని చూసుకోండి, లేదా ఆఖరికి ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఒక చిన్న ఉద్యోగస్తుడిగా చేరి సిఈఓగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కన్సిస్టెన్సీ, ఒక పనిని ఒకే రకంగా, ఇది చాలా మందిలో కొంత అపోహ ఏంటంటే ఒక పనిని ఒకే రకంగా అన్నిసార్లు చేయడం వల్ల బోర్ కొడుతుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే పళ్ళు తోముకుంటున్నాం కదా, మరి అది రోజు కన్సిస్టెన్సీగా చేస్తున్నాం, మరి అది బోర్ కొట్టదు. కొన్ని పనులు బోర్ కొట్టం, అవి చెయ్యాలి. చేస్తూ దాన్ని రిపీటెడ్గా అలవాటు చేసుకుంటూ ఉంటే అవి గొప్ప గొప్ప ఫలితాలని ఇస్తాయి. క్రమశిక్షణ, ప్రతివాడు లక్ష్మీపుత్రుడిగా మారాలి అంటే అప్డేట్ చేసుకోవాలి వాడు. నేను పలానా నాకు ఈ విద్య వచ్చు కదా అని కూర్చుండిపోకూడదు. అది శాస్త్రమనంతం ప్రత్యక్షమపి గోపుతం. దానిలో ఇంకా డీప్గా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎవడు దీని గురించి మాట్లాడుతున్నా వాడి దగ్గరికి వెళ్ళాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తెలుసుకోవాలి. అలాగే సాధన చెయ్యాలి. ఇలా ఎవరైతే సాధన చేస్తూ వాడు అప్డేట్ చేసుకుంటూ క్రమశిక్షణతోటి ముందుకు వెళతాడో వాడు లక్ష్మీపుత్రుడు అవుతాడు. తప్పితే ఇంకెవ్వరూ అవ్వలేరు. బద్ధకంగా ఉన్నవాడు, పని భారాన్ని మొయ్యలేనివాడు, పని భారం ఎందుకు మొయ్యలేడు? నిన్న చేయవలసిన పని వాటికి వాయిదా వేసుకుని వాటిది నిన్నటిది చేయాలి వాడు. అంతేగాని అలీలాగా మమ్మీ మమ్మీ అని పిలిస్తే రాదు, పూజలు చేస్తే రాదు. ఎలా వస్తుంది? మనం చేసే దాంట్లో దైవాన్ని చూస్తేనే వస్తుంది. మనం ఇందాక నేను ఉదాహరణ చెప్పాను, ఆ ఆటో డ్రైవర్ గారు నాకు గురువుతో సమానం. నిజం, బా మీరు చెప్తుంటే నాకు కళ్ళలో కనిపిస్తున్నాడు ఆయన. అసలు మా సైడ్ వచ్చినప్పుడు పెడతాను ఆయన్ని. నేను రోజు ఆయన్ని శ్రీ గురుభ్యో నమః అనుకుంటాను. వాళ్ళు క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఏ వృత్తి చేసుకున్నారో మనకు అనవసరం. ఆయన వృత్తి పట్ల అంకిత భావం నన్ను నేను మార్చుకునేలా చేస్తుంది. అబ్బో ఆయన అంతలా చేస్తున్నాడు, వాడిని చూసి మనం ఏం నేర్చుకున్నాం, ఫలానా ఇంకొకరిని చూసి ఏం నేర్చుకున్నాం. వాడు లక్ష్మీపుత్రుడు. ఇందాక చెప్పాను, విద్యాధనం సర్వధన ప్రధానం. గురుగారు, ధనత్రయోదశి రోజు కొనకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? అస్సలు కొనకూడనివి. ధనత్రయోదశి రోజున కొనకూడని వస్తువులు అంటే ఒకటి ఇనుము అని చెప్పారు. ఇనుము సాధారణంగా కొనుగోలు చెయ్యరు ఆ రోజున. అలాగే అనవసరమైనటువంటి వస్తువులు కొనకూడదు. నిజానికి లక్ష్మి ఎప్పుడు మన దగ్గర నిలుస్తుంది అంటే పలానా వస్తువు మనకి అవసరం అనుకున్నప్పుడే దాన్ని పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ అవి వచ్చిన తర్వాత మనకి అక్కర్లేకపోయినా కావాల్సి వచ్చిన అనేక రకాల వస్తువులను కొంటున్నాం. అది ఆ విచ్చలవిడి ధోరణి మనం అదుపు చేసుకోవాలి. ఈ ఇనుముకి సంబంధించినటువంటి వస్తువులు కొనకూడదు. అలాగే ప్రత్యేకించి ఇంకా కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మనం మాధ్యమాల్లో అన్నీ సర్క్యులేట్ అవుతున్నట్టు ప్రతిదీ కొనకూడదు. ఇప్పుడు ఇందాక మనం రాసుల ప్రకారం చెప్పుకున్నాం, అది సౌభాగ్యాన్ని సూచించేటువంటి ద్రవ్యాలు కొనుక్కోవాలి. సౌభాగ్యం కానటువంటి వస్తువులు ఇవి కూడా కొనుక్కోకూడదు ఒక్క రోజును. రైట్. లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమయ్యే పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు? అంటే కొందరు చెప్తారు సాయంత్రం పూట నిద్రపోవడం, ఇట్లా ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం, ఇట్లా కొన్ని చెప్తుంటారు. అట్లా ఏముంటాయి గురుగారు? అట్లా ఇప్పుడు నేను చెప్పింది ఒక కారణం. మనం కారణం లేకుండా ఆమెను వినియోగించడం, దుర్వినియోగం చేయడం ఒకటి. రైట్. పాత పాట ఒకటి గుర్తుకొస్తుంది, శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు. అవును.
దివ్యనూదగవద్దు, బువ్వ నెట్టద్దు, ఓహో ఇల్లాలి కంట కన్నీరు తేవద్దు. అంటే బువ్వ నెట్టద్దు. ఇప్పుడు చాలా మంది చూడండి అవసరమైన దానికన్నా ఎక్కువ పెట్టించుకుని పాడేస్తారు. అవును కరెక్ట్. వాడి దగ్గర లక్ష్మి ఉండదు. ఓ ఆ అన్నం అన్నపూర్ణాదేవి కొంతకాలానికి ఆ పడేసింది దొరికితే చాలు అని అనుకుంటారు చాలామంది. శుక్రవారం నాడు సంపదని వదిలిపెట్టద్దు, ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే దివ్యనూదగవద్దు, నోటితోటి దీపాన్ని ఆర్పకూడదు, అది ఒక రకమైనటువంటి దోషం. అలాగే ఇల్లాల కంట కన్నీరు పెట్టవద్దు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. అలాగే మీరు అన్నట్టు ప్రదోషానికి చాలా శక్తి ఉంటుంది, ఉభయ సంధ్యలకి చాలా శక్తి ఉంటుంది. ముఖ్యంగా ప్రదోష కాలంలో శివుడు వృషభ వాహనారూఢుడై అమ్మవారితో కలిసి వెళుతూ ఉంటాడు. మొట్టమొదటగా ప్రదోషంలో ఆయన అడుగు పెట్టేటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అందుకని ఎవడైతే సాయం సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసి ఇంట్లో శివుడి దగ్గర దీపారాధన లేదా దేవుడి దగ్గర దీపారాధన చేసి సుగంధ ద్రవ్యాల పరిమళంతో ఇంటిని నింపుకొని చక్కగా ఏడుపులు పెడబొబ్బులు లేకుండా మంచి వాతావరణంతో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ఎవడైతే చదువుతాడో వాడికి అపమృత్యు దోషాలను తొలగింపజేస్తాడు, విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఊహించనటువంటి లాభాన్ని కలగజేస్తాడు. ఈశాన సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం ఈశాన సర్వ విద్యానాం అనేటువంటిది వేదవాక్యం కదా. అన్ని విద్యల్ని ఇస్తాడు ఆయన. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అని చెప్పి వేదం చెప్తూ ఉన్నది. సాయంత్రం ప్రదోషంలో చదవలసినటువంటి స్తోత్రం శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం. అది ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. అక్కడ శివుడు ప్రసన్నుడై నిలబడతాడు. ఆయన యొక్క దృష్టి చేతనే ఐశ్వర్యవంతుడు అవుతాడు, అమరత్వాన్ని పొందుతాడు, అనేక రకాలైనటువంటి సిద్ధులను పొందుతాడు. ఏదైనా ఆయనతోటి సాధ్యం. శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత అనేటువంటిది స్తోత్రం. చక్కగా అది అలవాటు చేసుకోండి. 41 రోజుల పాటు ప్రతి ప్రదోషంలో ఇంటిలో దీపం పెట్టి శుభ్రం చేసుకుని శివాష్టోత్తరం చదవండి. అనేక రకాలైన సమస్యల నుండి తొలగిపోతాయి. అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓకే, అంత శక్తి మీకు అది ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయం. అచ్చా. అలాగే గురుగారు, కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలా కూడా చెప్తే కొంచెం, అంటే లక్ష్మీదేవిని నిలుపుకోవాలి, మన ధనాగారం అలా నిండుగా నిలబడాలంటే కుబేరుడిని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమైనా? అసలు నిజానికి గుగ్గిలం నాయనారని ఒక నాయనారు ఉంటాడు. ఆయన గురించి చెప్పారు గతంలో కూడా చెప్పారు. ఆ గుగ్గిలం వేయడం వల్ల శివుడు ప్రసన్నుడైపోయి ఆయన దగ్గరికి వెళ్ళి కుబేరుణ్ణి పంపుతాడు. వెంటనే నువ్వు వెళ్ళు, వాళ్ళ ఇంటిని మొత్తాన్ని ఐశ్వర్యంతో నింపాయి. ఈ కుబేరుడు ఎవరి దగ్గర ఉంటాడు? పరమేశ్వరుడి దగ్గర ఉంటాడు. పరమేశ్వరుడు ఏం చెప్తే కుబేరుడు అది చేస్తాడు. ప్రత్యేకించి కుబేరుడిని ప్రసన్నం చేసుకోవాలన్నా కూడా వేరే పద్ధతులు ఉన్నాయి. ఓహో. ఆయనకి సంబంధించినటువంటి మంత్రము, యంత్రము, తంత్రం 3 ఆయన ఆరాధన చేయవచ్చు. లేదు ఆయనకి అంతటికీ అధిపతి శివుడు, ఆయన ఆరాధన చేస్తే సరిపోతుంది. విశేషించి కుబేరుడిని ఆరాధన చేయడానికి కూడా మంత్రాలు. ఇప్పుడు ఉదాహరణకి ఈ కుబేర తంత్రము కానీ లేకపోతేనేమో కుబేర పాశుపత హోమం కానీ, దానివల్ల కూడా దిక్పాలకులు ప్రీతిని చెందుతారు. నిజానికి గౌతమ మహర్షి ఒకానొక సందర్భంలో భూమిపైన వర్షం పడకపోతే ఈ వర్షానికి అంతటికి కారణమైనటువంటి వాడు వరుణదేవుడిని ప్రసన్నం చేసుకుంటాడు తపస్సు చేసి. వరుణదేవుడు చెప్తాడు, నా వల్ల కాదు ఈ వర్షం కురిపించడం, శివాగ్రహం వల్ల శివశాసనం వల్ల భూమిపైన వర్షం పడట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళు, కానీ నేను చేయగలిగింది చేస్తాను కొంత, నీకు ఒక చిన్న గుంట లాంటిది తవ్వు, దాంట్లో ఎప్పుడూ నీరుండేలా నేను చేస్తానని చెప్పి వరం ఇస్తాడు. అలా దిక్పాలకుల్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి ఆరాధన, స్తోత్ర పారాయణ, యంత్రము ప్రతిష్ఠ చేసుకుని ఆవాహనాది చేసుకోవచ్చు. అట్లాగే మీరు వాస్తులో కూడా మహాపండితులు, మీరు వాస్తులో కూడా, సో వాస్తు ప్రకారం కూడా ఏ దిక్కున పూజ చేయాలి, ఇంట్లో ఏ దిక్కున డబ్బు దాచుకుంటే అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది? మంచి ప్రశ్న. ఇప్పుడు నిజానికి నేను పూజ చేయమనేటువంటి చోట అసలు పూజా గదిలే ఉండవు చాలా మంది ఇళ్లలో. ఈశాన్య భాగం ఉంది. ఇప్పుడు ఈశాన్యంలో మనం తలుపులు పెట్టుకుంటున్నాం, ఈశాన్యంలో ద్వారం పెడుతున్నాం. అది సర్వ అరిష్టాలకి సర్వ అనర్థాలకి హేతు. ఎందుకు? పరమ పవిత్రమైనటువంటి ఈశాన్య భాగమున తొక్కుకుంటూ వెళ్తాం మనం లోపలికి. అవును, మనం వెళ్ళడమే కాదు, మనం పెంచుకునే జంతువులు, బయట నుండి వచ్చిన వాళ్ళు,
కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేటువంటి వారు వీరందరూ కూడా ఈశాన్య దిక్కు నుండి ఎంటర్ అవుతారు కదా. అవును. మరి ఈశాన్య దిక్కుకు ఉండేటువంటి శక్తి పోతుంది కదా. మరి ఈశాన్యంలోనే దేవుడిని మనం స్థాపన చెయ్యాలి, ఈశాన్య భాగమందే మనం ఆయన్ని అర్చించాలి. ఆ ప్రాంతాన్ని దాటి ఇంకో ప్రాంతం లేదు ఇంట్లో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఈశాన్యం ఓపెన్ చేయాలి అనేటువంటి అదో రకమైనటువంటి ఇది పెరిగింది. నిజానికి అలా చేయకూడదు. ఈశాన్యమే పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం. అందుకనే ప్రతి కథ చూసుకోండి, ఇంటికి ఉత్తరం వైపు మండపాన్ని ఏర్పరిచి అక్కడ అష్టదళ పద్మం వేసి అక్కడ ఈ ఆవు పేడతోటి చక్కగా చిలికి పంచరంగుల చూర్ణంతో ముగ్గు పెట్టి అని ప్రతి కథలోనూ చెప్తాడు. సత్యనారాయణ స్వామి వ్రతకల్పం తీసుకోండి, వినాయక వ్రతకల్పం తీసుకోండి, వరలక్ష్మి వ్రతం తీసుకోండి, ఇంటికి ఉత్తర భాగాన. మరి ఉత్తర భాగంలో ఖాళీ ఎక్కడ ఉంది, అక్కడంతా 2 తలుపులు పెట్టేశాడు కదా. మరి అది అందుకనే ఈ శక్తిహీనత అనేటువంటిది ఏర్పడుతోంది. ఈశాన్య భాగమందు చేసినటువంటి పూజకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ ఈశానుడు అనబడేటువంటి రుద్రస్వరూపము పరమేశ్వరుడి. ఇందాక చెప్పినట్టు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, ఆయనే అధిపతి సర్వ విద్యలకి సర్వభూతములకి అన్నిటికీ కూడా ఆయనే సర్వవ్యాపకుడు. ఆయన ఉండేటువంటి ప్రాంతం ఉందే మనం చెయ్యాలి. అన్య ప్రాంతాల్లో చేయడం వల్ల అంత ఫలితం రాదు. మరి డబ్బు ఎక్కడ దాచుకోవాలి గురుగారు? ఈ డబ్బు దాచుకునేటువంటి ప్రాంతానికి కూడా నైరుతి భాగము చెప్పబడింది. నైరుతి భాగంలో కూడా మనం ధనాన్ని దాచుకోవచ్చును, ధాన్యాగారాలను పెట్టుకోవచ్చును. అలాగే వాయువ్య భాగంలో కూడా ధనాన్ని దాచుకోవచ్చు. మీకు ఇది వరకు చూడండి గాదిలు అని ఉండేవి, అనేక బియ్యం బస్తాలు ధాన్యం బస్తాలు అవన్నీ వాయువ్యంలోనే పెట్టేవారు. వాయువ్యంలో ధనాన్ని కూడా మనం దాచుకోవచ్చు. అది కూడా చాలా మంచి ప్రాంతం. సూపర్ గురుజీ. సో చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో ఫైనల్గా అందరూ సార్వత్రికంగా పాటించగల పరిహారం ఏదన్నా సూచిస్తారా? ఆ రోజు ఏ తప్పులు జరిగినా ఏం జరిగినా మాఫ్ బారాకున్ మాఫ్ లాంటిది ఒక స్తోత్ర పారాయణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ప్రతి ఒక్కడు పూజలు చేయలేడు, ప్రతి ఒక్కడు బీజాక్షరాలను వాటిని చదవలేడు అని మన ఋషులందరూ కూడా బీజాలను నిక్షిప్తం చేసి కొన్ని స్తోత్రాలని రచించారు. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తోత్రము ఆ రోజు చదవడము, అలాగే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రము అది కూడా చాలా విశేషించి చదువుకోవచ్చును. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రము ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః అదైనా చదువుకోవచ్చు. లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ హృదయము, ఇటువంటివన్నీ కూడా మనం పారాయణ చేయవచ్చు. చదువుకున్నటువంటి వారికి కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. రైట్ గురుగారు. అయితే ఇవన్నీ మాకు దొరుకుతాయో దొరకావో ఏదన్నా మీరు ఒకటి చెప్పండి చిన్న సంక్షిప్తంగా, మేము మామ అనుకునేలాగా, లేదంటే మేము కూడా మీరు చెప్పింది రిపీట్ చేస్తాము, దాంతో ఆ పరిహారం పూర్తి ఇలాంటిది ఒకటి సూచించండి. అంటే ఆన్లైన్లో మేము ఇప్పుడు మీరు చెప్తుంటే మా వాళ్ళు కూడా అనేస్తారు ఇప్పుడే. ఎట్లా చూసుకోవచ్చు, ఇందులో అమ్మవారికి సంబంధించినటువంటిదే మంత్రం ఉంటుంది. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేటువంటిది కూడా మంచి నామం. లక్ష్మి చదువుకుంటే సర్వ అమ్మవారికి ప్రీతి అయినది. అద్భుతం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన విశేషంతో మళ్ళీ కలుద్దాం గురుగారు. మీరు మా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా నెలకొకటనే ఇంటర్వ్యూ చేయాలి. మనం చాలా విషయాలు మీ ఆ భాండాగారంలో ఎంత విజ్ఞానం అసలు ఎంత దాచుకున్నారో అదంతా మా వాళ్ళకు పంచండి. మీరు అన్నట్టుగా విద్యాలక్ష్మి అన్నిటికంటే మహాలక్ష్మి కాబట్టి దాన్ని మాకు పంచండి. కాస్త ఎన్నో నేర్చుకుంటున్నారు మా వాళ్ళు మీ ద్వారా. సో ఇది కూడా మరొకసారి మనం కూర్చుందాం గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఫణి భాస్కర్ శర్మ గారిచే ఇవాళ మన ధనత్రయోదశి స్పెషల్ ఇంటర్వ్యూ. సో దీనిలో ఆయన సూచించినవి తప్పకుండా తప్పకుండా పాటించండి. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆ కుబేరుడి కృపకు పాత్రలు కండి. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.